వైజాగ్లో మన టీమిండియా అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా త్రాడి ఓడిఐ మ్యాచ్లో 2-1 సిరీస్తో అయితే ఈ మ్యాచ్ని కైవసం చేసుకుంది. మరి ఎప్పట్లాగానే మన టీమిండియా ఓపెనర్స్ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు అయితే మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఈ మ్యాచ్లో అయితే కేవలం మన టీమిండియా ఓపెనర్స్ మరియు వన్ డౌన్గా వచ్చిన విరాట్ కోహ్లీ ఈ ముగ్గురు ఆటగాళ్ళ సఫారీ బౌలర్స్ని ఉచ్చపోయించారు. మరి ముగ్గురు ఆటగాళ్ళే కూడా మన టీమిండియా అయితే గెలిపించేశారు మావా. ఇక బౌలర్స్ అండ్ ఆల్రౌండ్ షోతో మన టీమిండియా అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసి మన టీమిండియా అయితే ఈ మ్యాచ్ని గెలిచేసింది. ఎప్పట్లాగానే మన టీమిండియా ఈసారి కూడా ఖచ్చితంగా టాస్ ఓడిపోతుందని మనం అందరం అనుకున్నాము. బట్ మన కేఎల్ రాహుల్ అయితే 2 మ్యాచెస్లో రైట్ హ్యాండ్తోనే టాస్ని అయితే వేశాడు. బట్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేసి చూశాడు. మరి దానికైతే ఫలితం దక్కిందని చెప్పాలి. మన టీమిండియా టాస్ గెలివంగానే మ్యాచ్ గెలిచినంత సంతోషం అనిపించింది. మన టీమిండియా ప్లేయర్స్ కూడా టాస్ గెలవంగానే చాలా అంటే చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. మరి నిజంగానే మన టీమిండియా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకొని మంచి పని చేసిందని చెప్పాలి. కేఎల్ రాహుల్కి అయితే లక్ కలిసి వచ్చింది. ఈ రోజు అయితే లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేసి మంచి ఫలితమే దక్కించుకున్నాడు కేఎల్ రాహుల్. మరి ఆ ఫలితానికి అయితే మన టీమిండియా బౌలర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పాలి. హర్షదీప్ సింగ్ అయితే నిన్న మంచి మూడ్లో ఉన్నాడు అనుకుంటా. వేసిన ఫస్ట్ ఓవర్లోనే రియన్ రికల్టన్ అయితే పెవిలియన్కి పంపించాడు. అతను మొత్తం నిన్న జరిగే మ్యాచ్లో 8 ఓవర్లు వేసి ఒక మిడిల్ ఓవర్ చేశాడు. 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పాలి మన హర్షదీప్ సింగ్ అయితే. 4.5 ఎకానమీ రేట్తో అయితే మంచి పర్ఫార్మెన్సే చేశాడు. ఇక నెక్స్ట్ హర్షిత్ రాణా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఏమైతే ఏం చేయలేడు మావా. ఒక వికెట్ కూడా తీసుకోలేదు. కేవలం 8 ఓవర్లో 2 మిడిల్ ఓవర్లు చేశాడు. 44 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీసుకోలేడు మన హర్షిత్ రాణా అయితే. కానీ గౌతమ్ గంభీర్ అయితే ఏ ఫార్మేట్ కైనా హర్షిత్ రాణాని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తున్నాడు. మరి ఇతనికైనా మొహమ్మద్ సిరాజ్ చాలా అంటే చాలా బెటర్. సిరాజ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. మరి హర్షిత్ రాణా ఏం పర్ఫార్మెన్స్ చేస్తలేడు, కానీ మన గౌతమ్ గంభీర్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తున్నాడు ఏ ఫార్మేట్ కైనా. మరి ఇతనికైనా మొహమ్మద్ సిరాజ్ బెటర్ కదా, కానీ అసలుకి సెలెక్ట్ చేస్తున్నాడు మన గంభీర్ అయితే. నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మావా. వేసిన 9.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకుని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఈ మ్యాచ్లో అయితే. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన రవీంద్ర జడేజా అయితే వేసిన 9 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు మన రవీంద్ర జడేజా అయితే. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ అయితే వేసిన 10 ఓవర్లలో ఒక మిడిల్ ఓవర్ చేశాడు. 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకొని 4.1 ఎకానమీతో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఈ మ్యాచ్లో అయితే. యాదవ్ అయితే ఎప్పుడైనా మన ఇండియా టీంకి అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మరి కుల్దీప్ యాదవ్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి అందరి బౌలర్స్ కన్నా. తిలక్ వర్మ కూడా 3 ఓవర్లు వేశాడు. ఆ 3 ఓవర్లలో కేవలం 29 పరుగులు ఇచ్చి 0 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఎక్కువ రన్స్ ఇచ్చేసాడని చెప్పాలి మన తిలక్ వర్మ అయితే. ఏదో ట్రై చేశాడు మన కేఎల్ రాహుల్ వికెట్ వస్తుందని. బట్ మనకు తిలక్ వర్మ వల్ల అయితే ఏం ఉపయోగం లేదని చెప్పాలి బౌలింగ్ లైనప్లో అయితే. ఇక మన టీమిండియా బౌలర్స్ అందరూ కలిసి 48 ఓవర్ల కాడనే సఫారీని అయితే 270 పరుగులు ఇచ్చి 10 వికెట్ అయితే కుప్పగూల్చారు. ఈసారి అయితే తక్కువ స్కోర్ ఇచ్చారని చెప్పాలి మనోళ్ళు అయితే. అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి. కానీ బ్యాటింగ్లో చూసుకుంటే కనుక కేవలం ముగ్గురు ఆటగాళ్ళు సఫారీ బాల్ని ఉచ్చపోయించి విజేతగా నిలిపెట్టారు ఈ ముగ్గురు ఆటగాళ్ళు అయితే. మరి యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఓపెనర్స్గా వచ్చారు. జైస్వాల్ అయితే మంచి ఆరంభాన్ని ప్రారంభించారని చెప్పాలి. జైస్వాల్ మొత్తం 121 బాల్స్లలో 116 పరుగులు చేశాడు. 2 సిక్సర్లతో 12 ఫోర్లతో మంచి ప్రదర్శన అయితే అందించాడు మన టీమిండియాకి అయితే. జైస్వాల్ అయితే మంచి ఓపెనింగ్ స్టార్ట్ అయితే అందించాడు మన టీమిండియాకి. నెక్స్ట్ రోహిత్ శర్మ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మావా. కేవలం 73 బాల్స్ 75 పరుగులు చేశాడు. 3 సిక్సర్లతో 7 ఫోర్లతో 102 స్ట్రైక్ రేట్తో మంచి ప్రారంభాన్ని అందించాడు ఓపెనింగ్ స్టార్ట్లో అయితే. ఇద్దరు ఆటగాళ్ళు మంచి ఓపెనింగ్ స్టార్ట్ని అయితే అందించాడు మన టీమిండియాకి అయితే. ఇక కేశవ మహారాజు బౌలింగ్లో అయితే అవుట్ అయిపోతాడు మన రోహిత్ శర్మ. ఇక వన్ డౌన్గా వచ్చిన మన కింగ్ విరాట్ కోహ్లీ అయితే వీర విహారం చేస్తాడని చెప్పాలి సఫారీ బౌలర్స్ పైన. తనైతే మంచి ప్రారంభాన్ని అందించాడు వన్ డౌన్గా వచ్చి. కేవలం 45 బాల్స్లోనే 65 పరుగులు చేశాడు. 3 సిక్సర్లతో 6 ఫోర్లతో వీర విహారం చేశాడు. సఫారీ బౌలర్స్ని బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేశాడు మన కింగ్ విరాట్ కోహ్లీ. మరి ఈ విరాటుడు రోహిత్ శర్మ వచ్చాక మన టీమిండియా అయితే ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నా మనందరం చూసామావా. మరి గౌతమ్ గంభీర్ అయితే వీళ్ళిద్దరిని మన వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా. మరి అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారో మన కింగ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అయితే. వీళ్ళైతే 3 ఫార్మెట్లలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు మావా. రోహిత్ శర్మ అయితే ఒక ఫార్మెట్లో ఫెయిల్ అయిపోయాడు.
బట్ ఇంకా 2 మ్యాచెస్లో అయితే హాఫ్ సెంచరీ అయితే చేశాడు. మన కింగ్ విరాట్ కోహ్లీ అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కువ స్కోర్ ఉంటే కనుక సెంచరీ చేసేవాడు మన కింగ్ విరాట్ కోహ్లీ. ఇప్పటికైనా 65 పరుగులు చేశాడు మావా, 2 సెంచరీలు మరియు ఒక హాఫ్ సెంచరీ. మరి మన కింగ్ అయితే ఎలాంటి విధ్వంసం చేస్తాడో అందరికీ తెలిసింది. గౌతమ్ గంభీర్ పైన సెలెక్ట్ చేయలేదని మంచి పర్ఫార్మెన్స్ అయితే అందించి తన నోట్లో అయితే ఐదుగడ్డ పెట్టినట్టు అయింది మన గౌతమ్ గంభీర్కి. మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని కూడా వరల్డ్ కప్కి ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. ఈ సఫారీలో అయితే టెస్ట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరని చాలా మ్యాచ్ను గెలిచి విర్రవీగారని చెప్పాలి. మరి ఇప్పుడు ఓడిఐ మ్యాచ్లో అయితే మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన అందించి మీ నోరు అయితే ముగించారు ఈ ఇద్దరు ఆటగాళ్ళు. ఇక మన టీమిండియా అయితే కేవలం 39.5 ఓవర్లలోనే 271 పరుగులు చేసి ఒక వికెట్ని కోల్పోయి ఈ మ్యాచ్ని అయితే గెలుస్తుంది. మీ నోరు కూడా ముగించారని చెప్పాలి ఈ ఇద్దరు ఆటగాళ్ళు. మరి ఈ మ్యాచ్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. మన విరాట్ కోహ్లీ అయితే 3 ఫార్మెట్లలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు మరియు ఒక హాఫ్ సెంచరీతో సఫరీలపై అయితే విర్రవీగాడని చెప్పాలి మన కింగ్ విరాట్ కోహ్లీ. మన అగ్రెషన్కి మారు పేరు మన కింగ్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ అయితే 2 హాఫ్ సెంచరీలు. జైస్వాల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు ఈ మ్యాచ్లో. అయితే కేవలం ఈ ముగ్గురు ఆటగాళ్ళే సఫారీలని ఉచ్చపోయించారని చెప్పాలి. అలాగే ఈ మ్యాచ్ను కూడా కైవసం చేసుకున్నారు. మరి మన టీమిండియా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లైనప్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. బౌలింగ్లో, బ్యాటింగ్లో అయితే. మరి మన టీమిండియాపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి మావా.